భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని జనవరి 3న డిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ గోడౌన్లో జరిగిన 26 లక్షల విలువైన సిగరెట్ల భారీ చోరీ కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. రాజస్థాన్కు చెందిన ఇద్దరు నిందితులను, వీటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. సిగరెట్స్ రిలేటెడ్ హోల్సేల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. పాల్వంచ టౌన్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అందులో భాగంగా ఎవరెవరు సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత రాజస్థాన్కు చెందినటువంటి అశోక్, గణపతి, సునీల్ అండ్ మనీష్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక వెహికల్లో వచ్చి ఆ వెహికల్లో ఈ షటర్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి సిగరెట్స్, వాల్యుయబుల్ సిగరెట్స్ తీసుకుని వెళ్ళడం జరిగిందని తెలిసింది. సుమారుగా 26 లక్షల వర్త్ ఉన్నటువంటి సిగరెట్ బాక్సెస్ వాళ్ళు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక ఇద్దరు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అశోక్ అండ్ మనీష్, వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ ఏరియా ఎలా పరిచయం అంటే, ఈ అశోక్ గతంలో ఇక్కడ పాల్వంచలో ఒక కిరాణా షాప్లో పనిచేశాడు. ఇతనికి ఏరియా గురించి కూడా అంత అవగాహన ఉంది. వీళ్ళు నేటివ్ ఆఫ్ రాజస్థాన్. అక్కడ రాజస్థాన్లో కొద్దిమంది ఫ్రెండ్స్తో కలిసి అరే మనం ఇక్కడ దొంగతనం చేసినట్టయితే మనకు ఆ సరుకు మనం తీసుకొచ్చి దాన్ని డిస్పోజ్ చేస్తే ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళిద్దరిని ఇక్కడ అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 5 లక్షల రూపాయలు ప్లస్ 2 సెల్ ఫోన్లు కూడా, అంటే ఈ డబ్బులతో కొన్నటువంటి ఐఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ అక్యూజ్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. వాళ్ళని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.